మనం ఈ విషయాన్ని తెలుసుకొని మన మైండ్ సెట్ని కనుక పూర్ మైండ్ సెట్ నుంచి రిచ్ మైండ్ సెట్లోకి మార్చుకోగలిగితే, మన ఆలోచన విధానాన్ని మార్చుకోగలిగితే ఖచ్చితంగా అతి త్వరలో కొంతకాలంలోనే మీరు రిచ్గా మారగలుగుతారు. మరి ఈరోజు చూద్దాం రిచ్ మైండ్ సెట్కి పూర్ మైండ్ సెట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి. ఒక 10 డిఫరెన్సెస్ నేను మీకు తెలియజేస్తాను. ఫస్ట్ డిఫరెన్స్, పూర్ మైండ్ సెట్. ఈ పూర్ మైండ్ సెట్ ఉన్నట్టుంటారు అంటే పూర్ ఆలోచన విధానం ఉన్నవారు ఏం చేస్తుంటారంటే వారు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు వ్యక్తుల గురించి. ఆ వ్యక్తి ఇలా, ఈ వ్యక్తి ఇలా, ఇతనిలా, వాడలా, వీడిలా, ఈమాలా, ఆమాలా అని వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉండేవారు పూర్ మైండ్ సెట్. ఎవరైతే ఆలోచనల గురించి మాట్లాడుతూ ఉంటారో, ఐడియాస్ గురించి మాట్లాడుతుంటారో వారు రిచ్ మైండ్ సెట్ ఉన్నట్టుంటారు. సింపుల్ డిఫరెన్స్. వ్యక్తుల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారా? మీరు మీ ఫ్రెండ్స్ నలుగురు కలిస్తే 5వ వ్యక్తి గురించి మాట్లాడుతున్నారా? 2 కలిస్తే 3వ వ్యక్తి గురించి మాట్లాడుతున్నారా? అంటే పూర్ మైండ్ సెట్ కలిగి ఉన్నారు. మీరు 2 కలిస్తే ఒక ఆలోచన, ఒక ఐడియా గురించి మాట్లాడుతున్నారా? ఐడియా గురించి మాట్లాడేవారే రిచ్ మైండ్ సెట్ కలిగి ఉన్నారు. ఒకసారి ఆలోచించుకోండి, మరి మీరు ఏది వదలాలి, ఏ ఆలోచనలోకి రావాలి అన్నది. రెండో డిఫరెన్స్ ఏంటి? ఎవరైతే పూర్ మైండ్ సెట్ కలిగి ఉంటారో వీరి ఆలోచన విధానం ఏంటంటే టైంతో డబ్బు సంపాదిస్తాము. ఎక్కువ టైం పెడితే ఎక్కువ డబ్బు వస్తుంది, ఎక్కువ సమయం కష్టపడితే ఎక్కువ డబ్బు వస్తుంది. అంటే టైం ద్వారా మనీ మేక్ చేయొచ్చు. మోర్ మనీ కావాలంటే మోర్ టైం కావాలి అన్నది వీడి ఆలోచన. అదే రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఐడియా ద్వారా డబ్బులు సంపాదిస్తారు. మోర్ మనీ కావాలన్నా కానీ మోర్ ఐడియాస్ కావాలి, ఐడియా ద్వారానే డబ్బు సంపాదించాలి అన్నది రిచ్ మైండ్ సెట్ యొక్క ఆలోచన విధానం. మూడో డిఫరెన్స్ మనం చూసుకున్నట్లయితే పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు దే టాక్ ఫాస్ట్. రిచ్ మైండ్ సెట్ ఉన్నారు దే యాక్ట్ ఫాస్ట్. ఏదైనా ఒక విషయంలో మాట్లాడుతుంటారు, వాదిస్తుంటారు, డిస్కస్ చేస్తుంటారు. పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కేవలం మాటల్లోనే ఆగిపోయి ఉంటారు. రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? యాక్ట్ చేస్తారు, వెంటనే పని మొదలు పెడతారు, అడుగు ముందుకెళ్తారు. ఈ డిఫరెన్స్ ఇద్దరిలో ఉంటుంది. ఆ తర్వాత 4th డిఫరెన్స్ ఏంటి? పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏదైనా పని చేయాలనుకుంటే ఆ పనిలో ఉన్న అవరోధాలేంటి, ఆ పనిలో ఉన్న అబ్స్టకిల్స్ ఏంటి, దాంట్లో ఉన్న ఇబ్బందులు ఏంటి, దాంట్లో ఉన్న కష్టం ఏంటి, దీని మీద ఫోకస్ చేస్తారు. అదే రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏదైనా పని చేయాలి అన్నప్పుడు దానికి అవుట్కమ్ ఏంటి, దాని యొక్క రిజల్ట్ ఏంటి, దాన్ని ఎలా చెయ్యాలి, దానికి ఉన్న అవకాశాలు ఏంటి అన్న చూపు వీళ్ళదుంటుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ప్రాబ్లం ఓరియంటెడ్గా ఉంటారు, సమస్యలు చూస్తుంటారు. అదే రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు పరిష్కారం చూస్తుంటారు, రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి డిఫరెన్స్. ఐదో డిఫరెన్స్ ఏంటి అంటే ఈ పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎవరితో ఉంటారు, ఎవరు వీళ్ళతో ఉంటారు, వీళ్ళు సరౌండింగ్లో ఎవరు ఉంటారంటే ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళతోనే వీళ్ళు ఉంటారు. అంటే ఎక్కువగా ప్రజల గురించి మాట్లాడుకుంటూ ఉండడం, సమస్యల గురించి మాట్లాడుకుంటూ ఉండడము, ఎక్కువ మాటల మీదనే యాక్షన్ మీద కాకుండా ఉండడము, ఈ ఆలోచన ఉన్న వాళ్ళే వీళ్ళ యొక్క సర్కిల్ అయి ఉంటుంది. అదే రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఐడియాస్ గురించి మాట్లాడే ఫ్రెండ్స్ ఉంటారు, యాక్షన్ గురించి మాట్లాడే ఫ్రెండ్స్ ఉంటారు, అవకాశాల గురించి మాట్లాడే ఫ్రెండ్స్ ఉంటారు, సొల్యూషన్ ఓరియంటెడ్గా ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు. అంటే ఇక్కడ వీళ్ళ సర్కిల్ ఇదే విధంగా ఉంటుంది. వీళ్ళ మైండ్ సెట్ వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తారు. పూర్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయడం వీళ్ళ మైండ్ సెట్ అయి ఉంటుంది. ఇది ఒక మేజర్ డిఫరెన్స్.